వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ నుండి అచ్చెన్నాయుడు సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా నాయకులు, కార్యకర్తలు. టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ నుండి కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్ లో రాష్ట్ర తెదేపా అధ్యక్షులు, టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ అల్లు మాధవరావు, 5వ వార్డు మెంబరు అల్లు వెంకట్రావు, మాజీ వార్డు మెంబరు గుంజల గోపీనాథ్, మాజీ ఉప సర్పంచ్ గుంట తవిటయ్య మొత్తం 70 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలంటే అచ్చెన్నాయుడుతోనే సాధ్యమని, అందుకే ఆయన నాయకత్వంలో పనిచేయాలని ముందుకొచ్చామని తెలిపారు. కార్యక్రమంలో టెక్కలి మండల పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరితో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయమని అడిగితే అక్రమ అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామంటున్న జిల్లా అధ్యక్షులు జి నరసనాయుడు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అఖిలపక్ష సమావేశం తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి యువజన సంఘాల పిలుపు మేరకు చెలో సీఎం క్యాంపు కార్యాలయానికి వెళుతున్న విద్యార్థి యువజన సంఘాల నాయకులు ప్రత్యేక హోదా సాధనా సమితి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనా సమితి జిల్లా అధ్యక్షులు జి నరసనాయుడు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నా శ్రీనివాసరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి హరీష్ లు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుపతి సభలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయమని అడిగితే అరెస్టులు చేయడం ఏమిటని, కేంద్రం మెడలు వంచి హోదా తీసుకొస్తానని మాట ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీలు అమలు చేయాలని వారు కోరారు. 25 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని ఆనాడు ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత మాట మార్చి మడమ తిప్పారని విమర్శించారు. 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దాసోహంగా ఉంటున్నారని వారు దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా సాధనా సమితి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చలసాని శ్రీనివాస్, జేడీ లక్ష్మీనారాయణ కూడా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులను ప్రయోగించి ప్రజా ఉద్యమాలను అణిచేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మోసం చేసిందని, ప్రజాతంత్రవాదులంతా ఈ అక్రమ అరెస్టులను, రాష్ట్ర ప్రభుత్వ పోలీసు చర్యలను ఖండించాలని వారు కోరారు. అనేక మంది విద్యార్థి సంఘాల నాయకుల్ని, రాష్ట్ర నాయకుల్ని కూడా అరెస్ట్ చేశారు. మరి సాధన సమితి రాష్ట్ర చలసాని శ్రీనివాస్ గారిని కూడా అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. విజయవాడలో చాలా మందిని వాళ్ళ సంఘీభావం తెలవడానికి వెళ్తున్నటువంటి అనేకమైనటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు దొంగతనం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పరామర్శ కూడా చేశారు. వాళ్ళ అనుబంధ అనేకమైనటువంటి పార్టీ పెద్దలేడలు అందరినీ కూడా గృహాల్లో, కార్యాలయాల ద్వారా పోలీసులు పెట్టి చాలా ఘోరమైనటువంటి చర్య తీసుకున్నారు. నిన్న దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ అరెస్టులను ఖండిస్తూ బేషరతుగా ముఖ్యమంత్రి ఈ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి క్షమాపణ చెప్పాలి. ఆ విద్యార్థులు అరెస్టును కూడా మరి బేషరతుగా ముఖ్యమంత్రి కూడా క్షమాపణ చెప్పాలి. తక్షణం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఢిల్లీకి తీసుకుని వెళ్లి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, హక్కు ద్వారా రావాల్సినటువంటి హామీలను అమలు చేయడానికి తక్షణం, ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు కనుక తక్షణం ఏర్పాటు చేసి ఆ దిశగా కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హరీష్, ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి. అయితే ఏదైతే 2019 ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేస్తామని చెప్పి నేటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 4.5 సంవత్సరాలు పైగా కావస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చేతులు ముట్టుకొని కూర్చోడం తప్ప దాన్ని ప్రత్యేక హోదా కోసం అయితేనేమి, విభజన హామీ కోసం అయితేనేమి ఇంతవరకు ఒకసారి కూడా పార్లమెంట్ లో ఏ ఒక్క ఎంపీ కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. నేడు ఆ ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం
రాష్ట్రంలో వివిధ రకాల పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు, యువజన నాయకులు వీళ్ళందరూ కూడా చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిస్తే వాళ్ళని ముందస్తు అరెస్టు చేసి, అక్రమంగా అరెస్టు చేసి రోడ్ల మీద ఈడ్చుకెళ్లే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దేశంలో ఏదైతే ప్రజాస్వామిక భావ ప్రకటన స్వేచ్ఛ కాల రాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు కర్తసంగా రాష్ట్ర ప్రజలపై విధించడం అనేది చాలా అమానుష చర్య. ఏదైతే రాష్ట్ర రాజకీయ పార్టీలకు అతీతంగా వివిధ విద్యార్థి యువజన సంఘాలన్నింటినీ కూడా ఈ పిలుపు మేరకు వెళ్తే వాళ్ళందరినీ కూడా ముందస్తు అరెస్టులు చేయడం, అలాగే అక్కడ అక్రమ అరెస్టులు చేయడం ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఏదైతే నిన్న విజయవాడలో విద్యార్థి యువజన సంఘాలు అలాగే ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో చెలో క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపుచ్చిన భాగంగా శాంతియుతంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు, ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా రాష్ట్ర ప్రధాన అధ్యక్ష కార్యదర్శులు వెళ్తూ ఉండగా సీఎం గారికి ఒక వినతిపత్రం ఇచ్చి, అయ్యా ప్రత్యేక హోదా ఇవ్వండి, ఆ రోజు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని తెలియజేయడానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో వాళ్ళు ప్రైవేట్ సైన్యంగా ఉన్న వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసు వ్యవస్థ చేత అక్రమంగా అరెస్టులు చేయడం అన్యాయం. ఆ రోజు తిరుపతి వెంకన్న సాక్షిగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాను, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాను, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని నరేంద్ర మోడీ ఈ రోజు ఏ యొక్క ప్రత్యేక హోదా ప్రకటించకపోవడం శోచనీయం. ఆయనకి అవలంబిస్తున్న, ఆయన కాళ్ళ దగ్గర వత్తాసు పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అయ్యా మీరు చెప్పారు ఒకటే మాట, నాకు లీడింగ్ ఎంపీలు ఇచ్చినట్లుగా అయితే నేను ఖచ్చితంగా కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన మాట మీరు మైమర్చిపోయారా? ఆ మాట నీటి మూటలుగా మీరు విడిచిపెట్టారని మేము ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి చందు, ఏఐవైఎఫ్ నర్సన్నపేట నియోజకవర్గ నాయకులు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ప్రణాళికాధికారి పిఎస్ఎస్ ప్రసన్నలక్ష్మి అన్నారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు రానున్న సాధారణ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలంటే ఎన్నికల ప్రవర్తన నియమావళిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పిఎస్ఎస్ ప్రసన్నలక్ష్మి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల వేదికలో సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి ఈఆర్ఓలు, సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్, స్టాటిస్టిక్స్ సర్వేలైన్స్ టీమ్స్, వీడియో సర్వేలైన్స్ టీమ్స్, వీడియో వ్యూయింగ్ టీమ్స్ మొదలైన ఎన్నికల ప్రవర్తన నియమావళి సిబ్బంది, అసెంబ్లీ నియోజకవర్గాల మాస్టర్ ట్రైనర్స్ కు ఆమె ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికల నిర్వహణను అత్యంత ప్రాధాన్యతతో పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతుందన్నారు. ముఖ్యంగా ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది పాత్ర అత్యంత కీలకమైందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా పాటించాలన్నారు. అందులో ముఖ్యంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ పారదర్శక ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 24 గంటల్లోనే పార్టీలకు సంబంధించిన గుర్తులు, రాజకీయ పార్టీల నేపథ్యం ఉన్న పర్సన్స్ కు సంబంధించిన ఫోటోలను ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు, పబ్లిక్ ప్రదేశాల్లో పూర్తిగా తొలగించాలన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు ప్రతి అంశాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తూ చిత్తశుద్దితో బాధ్యతాయుతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల ఖర్చు నియంత్రణపై పర్యవేక్షణ చేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎస్ఎస్టీ, వీవేటీల ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలన్నారు. ఎంసీఎంసీ కమిటీ ద్వారా పెయిడ్ న్యూస్ ప్రకటనల ఖర్చును వ్యయ నియంత్రణ కమిటీకి ఎప్పటికప్పుడు పంపాలని, సమాచార లోపం లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. శ్రీకాకుళంలోని దివ్యాంగులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా సూచనలపై నేడు కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు న్యాయ సేవా సదన్లో దివ్యాంగులకు భారత ప్రభుత్వం శిక్షణ మరియు ఉపాధి కల్పన నిమిత్తం రూపొందించిన డిజిటల్ పోర్టల్లో దివ్యాంగన్ కౌశల్ వికాస్ మరియు దివ్యాంగన్ రోజ్గార్ సేతు అనే 2 పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్జి మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు ఉపాధి కల్పనలు కూడా అందించే ఉద్దేశంతో ఈ 2 పథకాలు రూపొందించింది. కావున దివ్యాంగులు అందరినీ ఈ 2 డిజిటల్ పోర్టల్లో వారి యొక్క వివరాలను నమోదు చేసుకుని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల విలువలు పొందాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాది అన్నపు భువనేశ్వరరావు దివ్యాంగులకు ఉన్న వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిజబిలిటీ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ కవిత, దివ్యాంగుల సంక్షేమ ప్రతినిధి నర్మదా, న్యాయవాది గేదెల
గేదెల ఇందిరాప్రసాద్, పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. చదువును బరువుగా కాకుండా బాధ్యతగా భావించండని ఎంఈఓ త్రినాథరావు కోరారు. నారాయణ స్కూల్ కోస్టానందు ఏర్పాటు చేసిన ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ లో మండల విద్యాశాఖ అధికారి త్రినాథరావు, ఎంఈఓ2 లావణ్య మరియు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి, ఎస్బీఐ కోస్టా మేనేజర్ సంతోష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎంఈఓ త్రినాథరావు మాట్లాడుతూ చదువుని బరువుగా కాకుండా బాధ్యతగా భావించాలని కోరారు. ఎంఈఓ2 లావణ్య మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను పొందిన విద్యార్థులు మాత్రమే రాణిస్తారని అన్నారు. ఏఎస్ఏ రమణమూర్తి మాట్లాడుతూ సమాజం పట్ల, కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించి దేశాభివృద్ధికి పాటుపడాలని విద్యార్థులను కోరారు. తదుపరి విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. కార్యక్రమంలో పిసిని చిన్నంనాయుడు, ఎక్స్ సర్పంచ్ పిసిని జగన్నాథనాయుడు, సర్పంచ్ ప్రతినిధి పిసిని లక్ష్మణరావు, పిసిని హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.